నమస్కారం గురుగారు. ఉచ్చ స్థానాలు నీచ స్థానాలు పొందిన గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? దశానాథుడు నీచత్వం పొందితే ఫలితాలు ఇస్తాడా ఇవ్వడా? చాలా మంచి ప్రశ్న వేశావు. దశానాథుడు నీచత్వం పొందితే ఫలితాలు ఇవ్వడు. అవన్నీ తారుమారైపోతుంటాయి ఫలితాలన్నీ కూడా. దశాధిపతులు మంచి స్థానాలలో ఉంటేనే మనకి ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుడు 2వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ ఉన్నప్పుడు మనకు ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. అదే 5వ స్థానంలో దశానాథుడు కనుక ఉండేది ఉంటే సంతాన అభివృద్ధి లేదా సంతానం జరుగుతూ ఉంటుంది. 3, 6, 11 స్థానాలలో 3, 6, 12 స్థానాలలో ఉంటే ఆ దశానాథుని ఫలితం ఏది ఉండదు. దశానాథుడు మంచి స్థానాలలో ఉన్నప్పుడు 1, 5, 9 స్థానాలు కోణ స్థానాలలో ఉన్నప్పుడు మాత్రం అత్యధికమైన ఫలితాలను ఇస్తాడు. ఏ దశనైనా కానీ గురు మహాదశే కానీ లేదా శుక్ర మహాదశే కానీ రాహు మహాదశైనా కానీ ఆ దశానాథుడు ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తాడు. కానీ నాకు శుక్ర మహాదశ నడుస్తుంది అంటే వెలిగిపోతుంది అని అర్థం కాదు. దశానాథునికి మిత్రగ్రహాలు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. శుక్ర మహాదశ నడుస్తుంది అనుకోండి, ఆ దశలో అతనికి మిత్రగ్రహాలు బుధుడైనా కానీ లేదా శని అయినా కానీ ఇంకా తన మిత్రగ్రహాలు రాహు అయినా కానీ వచ్చినప్పుడు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. ఇకపోతే ఒక్కొక్క సందర్భాలలో దశానాథుని యొక్క పీరియడ్ అయిపోతుంది, అంటే దశ పీరియడ్ అయిపోతుంది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ఫలితాలు ఎలా వస్తాయి? ఆ పీరియడ్ అయిపోయినా కానీ అంతర్దశలో వస్తాడు ఆ దశానాథుడు. అంతర్దశలో వచ్చినప్పుడు ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇకపోతే పాపగ్రహాలు కూడా వాటి స్థానాన్ని బట్టి మంచి ఫలితాలు వస్తాయి. పాపగ్రహాలంటే ఇప్పుడు రవి ఉందనుకోండి, పాపగ్రహం కిందనే వస్తుంది. రాహు పాపగ్రహం కిందనే వస్తుంది. కేతు పాపగ్రహం కిందనే వస్తుంది. శని పాపగ్రహం కిందకే వస్తుంది. అవి పాపగ్రహాలు, కానీ భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు శని మహర్దశ నడుస్తుంది అనుకోండి, ఆ శని మహర్దశలో శని ఏ స్థానంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి, 1, 5, 9 స్థానాలలో కోరాధిపతి అయి ఉన్నాడు అనుకోండి, అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. కేతు ఉన్నాడు అనుకోండి, కేతు మహాదశ నడుస్తుందని మనకు అయ్యగారు చెప్పగానే భయపడిపోతాం. భయపడపోవలసిన అవసరం లేదు. కేతువు కనుక 1, 5, 9 స్థానాలలో ఉన్నాడు అనుకోండి, తన మిత్రగ్రహ రాశిలో ఉన్నాడు అనుకోండి, అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇవన్నీ జాగ్రత్తగా గమనించే జ్యోతిష్యం చెప్పాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఈ దశ ఉంది బ్రహ్మాండంగా ఉంది అని అనకూడదు. కాబట్టి దశానాథుడు నీచత్వం పొందితే ఏ విధమైన లాభం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.